ప్రతి ఒక్కరూ జీవితంలో మంచి పొజిషన్లో ఉండాలని కలలు కంటారు. కానీ వాటిని గెలిచేందుకు నిరంతరం పట్టువదలకుండా కష్టపడుతూ యుద్ధం చేసేవాడు విజేత అవుతాడు. సాధారణంగా జీవితంలో అందరూ సుఖ సంతోషాల కోసం కష్టపడతారు. అలాగే తమ కుటుంబానికి ఆనందాన్ని, సౌకర్యాన్ని అందించాలని భావిస్తారు. ఇలా చేయాలంటే లైఫ్లో సక్సెస్ కావడం చాలా ముఖ్యం. అందుకోసం తగిన విధంగా కష్టపడుతూ తమ కలను నెరవేర్చుకుని జీవితంలో విజయం, సక్సెస్ సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఆ కల నెరవేరాలంటే క్రమశిక్షణ, పట్టుదల, దృఢ సంకల్పం, ఫోకస్, నిరంతర కృషి మొదలైనవి అవసరం. వీటన్నింటితో పాటు అద్భుతమైన మనస్తత్వాన్ని, స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉండాలి. అలాగే వీటికి తోడు మోటివేషన్ అనేది లేకపోతే మీరు అంత ఈజీగా విజయాన్ని సాధించలేరు. ఒకవేళ మోటివేషన్ లేకుండా మీ కలను సాకారం చేసుకోవాలంటే దానిపై ఆసక్తి తగ్గిపోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఎంత కష్టపడినా మీరు అనుకున్న స్థానానికి చేరుకోలేకపోవచ్చు. ఆ సమయంలో చాలా అసంతృప్తి చెందుతారు. అలా కాకుండా మీ కలను నెరవేర్చుకుని జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మోటివేషన్ ఫార్ములాలు తెలుసుకోవాల్సిందే. గెలుపు. జీవితంలో గెలుపోటములు సహజం. గెలిచినప్పుడు పొంగిపోయి, ఓడినప్పుడు కుంగిపోకుండా దానిని అధిగమించి లైఫ్లో సక్సెస్ అవ్వాలి. ఈ భూమి మీద ప్రతి మనిషి ఏదో ఓ సమయంలో పరాజయాన్ని చవి చూస్తాడు. చేసే పనిలో కావచ్చు, రాసే పరీక్షలో కావచ్చు, ఆర్థికం అవ్వచ్చు, ఆరోగ్యం కావచ్చు, ప్రేమలో కావచ్చు, కుటుంబంలో జరగొచ్చు. ఓటమి సందర్భం అనివార్యం. అయితే ఆ పరిస్థితిని అధిగమించి జీవితంలో ఎలా ముందుకు కదిలావు అన్నదే కీలకం. ఇది కేవలం మన చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మోటివేషన్ ఫార్ములాలు తెలుసుకోవాల్సిందే. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో సహా చాలా మంది పెద్దలు పెద్ద కలలు కనమని మనకు చెప్పారు. అలాగే మీరు కనే కలలు మిమ్మల్ని భయపెడితే మీ కలలు తగినంత పెద్దవి కావు అని ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ అన్నారు. మనం పెద్దగా కలలు కన్నట్లయితే బిగ్ సక్సెస్ సాధించవచ్చు. మీరు స్మాల్ గేమ్ ఆడితే మీకు తక్కువ లాభం వస్తుంది. అదే మీరు బిగ్ గేమ్ ఆడితే మీకు పెద్ద లాభం వస్తుంది అని మోటివేషనల్ స్పీకర్ లెస్ బ్రౌన్ పేర్కొన్నారు. నక్షత్రాలను చూడాలి, కానీ అరికాళ్లను చూస్తే ప్రయోజనం ఉండదు. మీరు చూడగలిగినంత సాధించడం గురించి ఆలోచించాలి. ఈ విశ్వం చాలా పెద్దది. మీకు చాలా అవకాశాలు ఉంటాయి. కావాల్సింది కృషి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మీరు రోజులో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులతో ఇప్పటి నుంచి తక్కువగా ఉండండి. ఇకపై మీరు గొప్ప వ్యక్తులతో ఎక్కువగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనపై చాలా ప్రభావం చూపుతారనే విషయం గుర్తుంచుకోవాలి. మన విజయం కూడా వారి ద్వారానే డిసైడ్ అవుతుంది. అలాగే జీవితంలో ప్రతికూల వ్యక్తులను నివారించి సానుకూల వ్యక్తులను మీ చుట్టూ చేర్చుకోండి. వైఫల్యం గెలుపునకు సోపానం అని ఓప్రా విన్ఫ్రే అన్నారు. అంటే మీరు విఫలమైనప్పుడు వెనక్కు తగ్గొద్దు. అదే మనల్ని విజయపథంలోకి తీసుకెళ్లే సోపానమని అర్థం చేసుకోవాలి. అనుభవాలే జీవిత పాఠాలని గుర్తుంచుకోవాలి. లైఫ్లో రెండు మార్గాలు ఉంటాయి. ఒక దారిలోనే చాలా మంది వెళ్తుంటారు. కానీ మీరు తక్కువ మంది ప్రయాణించే దానిని ఎంచుకోవాలి. అప్పుడే మీకు జీవితంలో పెద్ద తేడా కనిపిస్తుంది. థింక్ డిఫరెంట్, థింక్ బిగ్ అనే ఫార్ములా ఈ విషయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. సక్సెస్ అయిన వ్యక్తుల విజయ కథలను చదవండి. వారి పుస్తకంలో వైఫల్యాలు, విజయాలకు సంబంధించి చాలా స్టోరీలు ఉంటాయి. వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆత్మకథలు మొదలైన వాటిని చదివి వాటి నుంచి ప్రేరణ పొందండి. అలాగే ఎప్పుడూ కలలు కనడం సరిపోదు. ప్రణాళికను అమలు చేయడం చాలా ముఖ్యం. గొప్ప సంస్థలు అద్భుతమైన దృష్టి కారణంగా మాత్రమే కాకుండా ఆలోచనల అమలు కారణంగా కూడా విజయం సాధిస్తాయి అని జెఫ్ బిజోస్ అన్నారు. అంటే కలకు తగిన కష్టం ఉండాలన్నమాట. మీరు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి. అదే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయాలి. మీ పేదరికం, వైఫల్యం, పరిస్థితి అనేవి విజయానికి అడ్డంకి కాదు. కేవలం అవి మీ ఆలోచనలు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. సక్సెస్ అనేది మీరు ఎంత డబ్బు సంపాదిస్తారనేది కాదు. మీరు వ్యక్తులతో ఎలా ఉన్నారు, వారికి మీరు ఏమి సహాయం చేస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అందుకే మీరు ఎదుగుతూ మరో నలుగురికి సహాయం చేయాలి. మీరు చేసేది మీ లైఫ్లో ఎక్కువ భాగం మీతోనే ఉంటుంది. అందుకే మీకు నచ్చిన విషయాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు బోర్ కొట్టని పనిని మీ లక్ష్యంగా చేసుకోండి. ఎందుకంటే మీ లక్ష్యం మీకు సంతృప్తినిస్తే మీ జీవితం ఆనందంగా ఉంటుంది.
సంకల్పం. బీ డిటర్మిన్ టు అచీవ్ యువర్ గోల్. నువ్వు చేయాలనుకుంటున్న పనిలో మనస్ఫూర్తిగా నీ సంకల్పం ఎంత అన్నదాన్ని బట్టే నీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. గెలుపు నీ తలుపు తట్టాలంటే దృఢమైన నిబద్ధత కలిగి ఉండాలి. అనుకున్నది సాధించడానికి సంకల్పం తప్ప మరేది అవసరం లేదు. ఎవరు ఏమనుకుంటున్నారో సమాజం నీ గురించి తనదైన విశ్లేషణ చేస్తుంది. నీవు మంచి వ్యక్తి అని కొందరు చెప్పవచ్చు. అది నమ్మితే నీలో అహం పెరుగుతుంది. నీవు చెడ్డ మనిషివి అని మరికొందరు తీర్పు ఇవ్వొచ్చు. అంది అంగీకరిస్తే నీపై నీకే నమ్మకం పోతుంది. ఇవి రెండూ నీ పతనానికి దారితీస్తాయి. అందుకే నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోకు. మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తినా వినయంగా ఉండాలే తప్ప వాటిని అతిగా విశ్వసించకూడదు. అప్పుడే మీ లక్ష్యాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలరు. గురువుల పట్ల గౌరవం. మీకు గురువులతో ఉన్న అనుభవం మంచిది అయినా చెడ్డది అయినా వారిపై ఎప్పుడూ గౌరవం కలిగి ఉండాలి. వారు మీకు నేర్పిన పాఠాలు పరీక్షల్లో ఉపయోగపడకపోయినా జీవితంలో మాత్రం తప్పక ఉపయోగపడతాయి. స్థిరంగా ఉండండి. ఆధిపత్యం, ఓటమి వంటి వాటిని చూసి బాధపడకూడదు. ఆత్మ న్యూన్యతాభావం మిమ్మల్ని అణగదొక్కుతుంది. మీ మనస్సును మించిన శక్తి ఈ ప్రపంచంలో మరొకటి లేదనే విషయాన్ని మొదట మీరు నమ్మండి. ఏ ప్రత్యామ్నాయ ఆలోచన లేకుండా మీ చేయాలనుకున్న చర్యను అమలు చేయండి. ఇతరుల అభిప్రాయాలను మీ మనసుపైకి అనుమతించకండి. అతిగా ఆలోచించవద్దు. ఆందోళన చెందవద్దు. స్థిరంగా ఉండండి. ఆత్మవిశ్వాసం వదలకండి. ఇతరులు ఏదో అన్నారని తమను తాము తక్కువగా ఊహించుకునే వారు బలహీనులుగా మారిపోతుంటారు. అలాంటి సమయంలో తమలో ఉన్న శక్తి కూడా నీరుగారిపోతుంది. తెలిసిన పనిలోనూ పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితిలోనూ ఆత్మవిశ్వాసాన్ని వదలకండి. ఇది వెంట ఉన్నవారు మాత్రమే విజయం సాధిస్తారు. భయం వదలండి. జీవితంలో గెలుపు, ఓటములు అనేవి పగలు, రాత్రి వంటివి. ఒకటి లేకుండా మరొకటి ఉండదు. ఇది అత్యంత సహజం అన్న విషయం గుర్తించండి. ఇది అర్థమైతే ఓటమి భయం వదిలిపోతుంది. అప్పుడు చేసే ప్రతి పని నిర్భయంగా మొదలు పెడతారు. సరైన ఆహారం. మనం తీసుకునే ఆహారం సరైనదా కాదా అనేది ముందుగా తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. అనారోగ్యకరమైన ఆహారాన్ని ఎప్పుడూ తీసుకోకూడదు. మీ జీవిత లక్ష్యాన్ని సాధించాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఆ శక్తిని పొందాలంటే పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ జీవిత సూత్రాలను పాటిస్తే ప్రతి ఒక్కరూ జీవితంలో సులభంగా గెలవగలరు. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్న లక్ష్యానికి తప్పక చేరుకోగలరు. మీరేమంటారు?